బీసీ సంక్షేమ కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన బీదా రవిచంద్ర గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, బీసీ సంక్షేమ సంఘ చైర్మన్గా మిమ్మల్ని ఎన్నుకున్నందుకు ముందుగా మీకు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అమ్మా. ఈ సంక్షేమ చైర్మన్గా మీరు బీసీలకి ఎలాంటి న్యాయం చేకూర్చనున్నారు? వాళ్ళకి ఎలాంటి మేలు జరుగుతుంది? అంటే చట్టసభల ద్వారా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎన్నికైన సభ్యుల నుంచి కమిటీలు ఏర్పాటు చేయడంలో భాగంగా ఈరోజు శాసనమండలి శాసనసభ్యులతో కూడినటువంటి బీసీ వెల్ఫేర్ కమిటీకి చైర్మన్గా నియమించినందుకు ముందుగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా యువనేత నారా లోకేష్ బాబు గారికి, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి, శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు గారికి, కూటమి పార్టీల నేతలకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రభుత్వం బలహీన వర్గాలకు అమలు చేస్తున్నటువంటి పథకాలు, అదేవిధంగా బీసీ రిజర్వేషన్లు, బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి కానీ ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు ప్రజలకు అందుతున్నటువంటి ఇది, అదేవిధంగా డిపార్ట్మెంట్ల వారీగా బలహీన వర్గాలకి కేటాయించినటువంటి నిధులు ఖర్చు చేయడంలో కానీ వీటన్నిటి మీద కూడా శాసనసభ్యులు శాసన మండలి సభ్యులతో కలిసి అన్ని జిల్లాలు కూడా పర్యటించి బలహీన వర్గాలకి న్యాయం చేసేందుకు కృషి చేస్తారు. అయితే ఇంతకు ముందు ఈ సామాజిక వర్గంలో ఒక మంత్రి పదవి దక్కింది వైసీపీ ప్రభుత్వంలో. మీరు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ కావచ్చు, మంత్రి నారా లోకేష్ గారికి కావచ్చు, అత్యంత ముఖ్యులు. మీరు మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అన్ని రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సమీకరణలు, అందులో ఇప్పుడు 3 పార్టీల కూటమి ప్రభుత్వం, ఆ జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, పార్టీలకి పరంగా రాజకీయ సమీకరణలు, వాటిల్లో భాగంగా ఇటువంటి అన్ని జిల్లాల వారీగా ఎంపిక చేయడం జరుగుతుంది. తప్పితే వాటి మీద ప్రత్యేకమైనటువంటిది రాష్ట్ర పార్టీ ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు ఇవన్నీ ఆధారపడి. ఈరోజు కొల్లు రవీంద్ర గారిని కలవడానికి ఇక్కడికి వచ్చారు సార్. అవును, కావలి నియోజకవర్గానికి పర్యటనకి ఆయన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కావలి నియోజకవర్గ పర్యటనకు ఇచ్చేస్తున్నారు. వారికి స్వాగతం పలికి ఇక్కడి నుంచి అందరం కలిసి కావలి నియోజకవర్గం. అయితే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బీదా రవిచంద్ర గారు కూడా ముందుంటున్నారు, ప్రతి ఎమ్మెల్యేతో తిరుగుతున్నారు. సో సుపరిపాలన తొలి అడుగు గురించి ఈ మాటలు అంటే గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక అవినీతి అరాచక పరిపాలనతో బటన్ నొక్కుడు అనేటువంటి కార్యక్రమమే పదే పదే ప్రజలకు మేము బటన్ నొక్కాం, మేము సంక్షేమాన్ని అందించాం అనే ఒక మాట తప్పితే గ్రామాల్లో ఎక్కడ కూడా గ్రామాలకు అవసరమైనటువంటి నిధులు సమకూర్చి రోడ్లు కానీ డ్రైన్లు కానీ అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు ఏవి చేపట్టకుండా ఈరోజు 5 సంవత్సరాల వైఎస్ఆర్ పాలనలో గ్రామాలు కానీ పట్టణాలు కానీ నగరాలు కానీ పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. దాన్ని చక్కదిద్ది ఈనాడు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా గత ప్రభుత్వంలో అమలు చేయలేకపోయారు. కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు సమకూర్చినా కూడా నిధులను పక్కదారి మళ్లించడం చూసాం. చివరికి కోవిడ్ నిధులు కూడా ప్రపంచం అంతా కోవిడ్తో భయాందోళనకు గురై ప్రజలకి సేవ చేస్తే మన రాష్ట్రంలో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ కోవిడ్ నిధులను కూడా సరిగా ఖర్చు పెట్టకుండా దారి మళ్లించినటువంటి పరిస్థితులు. ఇంకా అంతకంటే ఏం ఉదాహరణ అవసరం లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏడాది పాలనలో ప్రజలకు ఏం చేసాం? ఈరోజు పెన్షన్ 4,000 రూపాయలు. భారతదేశంలో ఒకే ఒక్క రాష్ట్రం, ఒకే ఒక్క ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పెన్షన్ అందించడం కానీ, కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉంటే వారందరికి కూడా తల్లికి వందనం కార్యక్రమాన్ని చేపట్టినటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు అందరం
త్వరలోనే ఆగస్టు 15 నుంచి బస్సు మహిళలందరికీ, ఆడపడుచులందరికీ కూడా జిల్లాల్లో ఉచిత బస్సు కార్యక్రమాన్ని కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా రైతులకు అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటున్నాం. ఇంకా గ్రామాల్లో వసతులు గత 5 సంవత్సరాల కాలంలో ఆశ్చర్యంగా ఉంటుంది. గ్రామాలకు ఎక్కడికి వెళ్ళినా కూడా అవన్నీ చక్కదిద్దే కార్యక్రమం, రోడ్లు కానీ, స్కూల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్లు కానీ, లేకపోతే స్థానికంగా వారి వృత్తులకి, వారి అవసరాలకు తగ్గట్టుగా పథకాల్లో మార్పులు చేయడం కానీ, నూతన పథకాలు కానీ చేపట్టేదానికి ఈ యొక్క పర్యటన బాగా ఉపయోగపడుతుంది. ప్రజలు కూడా వారికి ఉన్న ఇంటింటికి తిరిగి అడుగుతున్నాం, మీకున్నటువంటి సమస్యలు ఏంది, ఆ పరిష్కారానికే ఈ యొక్క వేదికగా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ పంపిస్తున్నారు అనేటువంటిది. అప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రజల్లో స్పందన చాలా బాగుంది. ఖచ్చితంగా ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి పాలనలో, కూటమి ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. సార్, ఇప్పుడు బీసీ సంక్షేమ సంఘ చైర్మన్గా ఇదివరకు ఎమ్మెల్సీగా ఇప్పటికీ 2 సార్లు మీరు నియమితులయ్యారు. అండ్ మంత్రిగా కూడా మీరు ఉండాలని మా HN90 ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సంతోషం అమ్మ. నిజం చెప్పాలంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఇటు మంత్రి నారా లోకేష్కి అత్యంత ఆప్తుడు బీదా రవిచంద్ర గారు. ఆయనకి మంత్రివర్గంలో చోటు దక్కాలని HN90 ద్వారా మనం కూడా కోరుకున్నాం.